హలో గైస్. ఐఫోన్ లవర్స్‌కి ఒక మంచి గుడ్ న్యూస్ గైస్. మనకి ఐఫోన్ నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. అది కూడా మనకు చాలా తక్కువ రేట్‌కే మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ అనేది రాబోతుంది గైస్. ఈ మొబైల్ వచ్చేసి ఐఫోన్ ఎస్‌ఈ 4. మనకు లాస్ట్ ఐఫోన్ ఎస్‌ఈ 3 వచ్చేసి 2022లో లాంచ్ చేసింది గైస్. ఆల్మోస్ట్ మనకు 3 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. 3 ఇయర్స్ తర్వాత ఈ ఐఫోన్ ఎస్‌ఈ 4 అనేది రాబోతుంది గైస్. దీంట్లో ఫీచర్స్ గానీ మొత్తం అన్నీ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ ఐఫోన్ ఎస్‌ఈ 4 సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత ఉండబోతుంది? ఈ మొబైల్ మనకి ఎప్పుడొస్తదనేది ఈ వీడియోలో చెప్తా గాయ్స్. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గాయ్స్ ఈ ఐఫోన్ ఎస్‌ఈ 4 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా దీంట్లో డిజైన్. ఈసారి మనకు డిజైన్ వచ్చేసి బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా సెటప్ వస్తుంది గాయ్స్. ఓన్లీ మనకు సింగిల్ కెమెరా ఉంటుంది. దాని పక్కన మనకు ఫ్లాష్ అనేది ఉంటుంది. ఇది చూడడానికి డిజైన్ మాత్రం చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇలాంటి మొబైల్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు గాయ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అన్ని మొబైల్స్ కూడా డబుల్ కెమెరా గానీ, త్రిబుల్ కెమెరా సెటప్ వస్తున్నది. ఇది వచ్చేసి మనకు ఓన్లీ సింగిల్ కెమెరా సెటప్. మనకు సింగిల్ కెమెరా అయినా కూడా పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటది గైస్ కెమెరాస్. మెయిన్‌గా మనకు ఐఫోన్స్ అంటేనే కెమెరాస్ మాత్రం చాలా ఫేమస్. ఈ ఐఫోన్ ఎస్‌ఈలో కూడా మనకు మంచి కెమెరా యూజ్ చేసినారు. అది కూడా మనం బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసి గైస్ ఈసారి మనకు డైనమిక్ ఐసోలేషన్ అనేది యూజ్ చేయబోతున్నారు ఈ ఐఫోన్ ఎస్‌ఈ 4లోన. ఇంతకుముందు గైస్ ఐఫోన్ 13 గానీ, 14లో గానీ వాటర్ డ్రాప్ నాచ్ అనేది ఇచ్చినారు. అది చూడ్డానికైతే మనకు అంత బాగోదు. ఇప్పుడు మాత్రం మనకు లేటెస్ట్ డైనమిక్ యాక్సిలరేటర్ అనేది యూజ్ చేయబోతున్నారు. ఇది వచ్చేసి డైనమిక్ యాక్సిలరేటర్ గ్యాస్. సేమ్ మనకు ఐఫోన్ 15 కానీ 16 డిస్ప్లేస్ ఎలా ఉంటుందో మనకు అదే డిజైన్‌తోనే వస్తుంది. ఇది మాత్రం మనకు చాలా పెద్ద ఇంప్రూవ్‌మెంట్ అని చెప్పొచ్చు ఈ ఐఫోన్ ఎస్‌ఈ 4లోన. ఓవరాల్ గాయ్స్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకు డిజైన్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ గాయ్స్ దీంట్లో మనకు డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.1 ఇంచెస్ సూపర్ రెటినా హెచ్‌డిఆర్ డిస్ప్లే అనేది యూజ్ చేయబోతున్నారు గాయ్స్. ఇది సేమ్ మనకు ఐఫోన్ 15 కానీ 16 డిస్ప్లేస్ ఎలా ఉన్నాయో మనకు అదే సైజ్‌తోనే రాబోతుంది. ఇది మనకు లేటెస్ట్ అని చెప్పొచ్చు డిస్ప్లే మాత్రం. దీంట్లో మనకు బ్రైట్‌నెస్ వచ్చేసి అప్ టు మనకు 1200 నిట్స్ దాకా మనకు బిగ్ బ్రైట్‌నెస్ కూడా రాబోతుంది. దీంట్లో మనకు ట్రూ టోన్ గానీ, హెచ్‌డిఆర్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి గాయ్స్. ఇది మనకు ఫ్రంట్ డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసి సెరామిక్ షీట్ అనేది యూజ్ చేయబోతున్నారు. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే ప్రొడక్షన్ కూడా మనకు స్ట్రాంగ్‌గానే ఉంటుంది. ఓవరాల్ గాయ్స్ దీంట్లో డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది. సింపుల్‌గా చెప్పాలంటే మనకు ఐఫోన్ 15, 16 డిస్ప్లే సైజ్ ఎంత వస్తుందో సేమ్ మనకు అదే సైజే వస్తుంది గాయ్స్. ఆల్మోస్ట్ మనకు అదే కలర్స్ అన్నీ కూడా మనకు సేమ్‌గానే ఉంటాయి. నెక్స్ట్ గాయ్స్ దీంట్లో మనకు కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు ఓన్లీ సింగిల్ కెమెరా ఉంటుంది. అది కూడా 48 ఎంపీ వైడ్ కెమెరా అనేది యూజ్ చేయబోతున్నారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది గాయ్స్. మనకి ఐఫోన్స్‌లో కెమెరాస్ అంటే మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మనకు 12 ఎంపీ అయినా కూడా క్లారిటీ అనేది బాగొస్తాయి. ఇది మనకు 48 ఎంపీ వస్తుంది గాయ్స్. కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది ఇది. సెల్ఫీ వచ్చేసి మనకు 12 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ అనేది యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ గాయ్స్ దీంట్లో యూజ్ చేయబోతున్న ప్రాసెసర్ వచ్చేసి లేటెస్ట్ ప్రాసెసర్ అనేది యూజ్ చేయబోతున్నారు. ఇది వచ్చేసి యాపిల్ బయోనిక్ A18 చిప్ గాయ్స్. మనకు రీసెంట్‌గా లాంచ్ అయిన ఐఫోన్ 16లో ఉంది కదా! సేమ్ ప్రాసెసరే దీంట్లో కూడా యూజ్ చేయబోతున్నారు. ఇది మాత్రం మనకు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు యాపిల్ నుంచి. ఎందుకంటే మనకు A18 వచ్చేసి లేటెస్ట్ ప్రాసెసర్ గాయ్స్. పర్ఫార్మెన్స్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. దీంట్లో మనకు A18లో మనకు ఏఐ ఫీచర్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. అందుకే మనకి ఐఫోన్ ఎస్‌ఈ 4లో కూడా ఈ A18 చిప్ అనేది యూజ్ చేయబోతున్నారు గాయ్స్. పర్ఫార్మెన్స్ గానీ, గేమింగ్ గానీ అన్నీ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది ఈ యాపిల్ A18 చిప్‌లోన. నెక్స్ట్ గాయ్స్ దీంట్లో మనకు IP68 వాటర్ రెసిస్టెంట్ గానీ, బ్లూటూత్ 5.3, వైఫై 7 గానీ దీంట్లో మనకు డ్యూయల్ సిమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఒకటి ఈ సిమ్ ఇంకోటి వచ్చేసి ఫిజికల్ సిమ్ గాయ్స్. ఓవరాల్ గాయ్స్ ఇవే మనకి ఐఫోన్ ఎస్‌ఈ 4 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్. దీంట్లో మనకు చాలా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. ప్రెజెంట్ మనకు లేటెస్ట్ డైనమిక్ ఐసోలేషన్ గానీ, దాంతో పాటు 48 ఎంపీ కెమెరా, దాంతో పాటు మెయిన్‌గా దీంట్లో ప్రాసెసర్ గాయ్స్ యాపిల్ A18 చిప్ అనేది యూజ్ చేయబోతున్నారు. ఇవే గాయ్స్ ఈ ఐఫోన్ ఎస్‌ఈ 4లోనే కంప్లీట్ ఫీచర్స్. ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇప్పుడు గాయ్స్ ఈ మొబైల్ మనకు ప్రైస్ ఎంత ఉండబోతుందంటే ₹50,000 బిలోనే వస్తుంది గాయ్స్. మాక్సిమం మనకు 50,000 నుంచి 60,000 రూపీస్ మధ్యలో రావచ్చు. ప్రెజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం అయితే 50,000 బిలోనే వస్తుంది. ఒకవేళ మనకి ఇది 50,000 రూపీస్‌లో వస్తే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఐఫోన్ అవుతుంది గాయ్స్. ఎందుకంటే మనకు దీంట్లో అన్నీ కూడా లేటెస్ట్ అనేది యూజ్ చేయబోతున్నారు. మెయిన్‌గా దీంట్లో ప్రాసెసర్ A18 ఈ ప్రాసెసర్ కోసమని కానీ ఈ మొబైల్ తీసుకోవచ్చు గాయ్స్. అంత మంచి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లోన. నెక్స్ట్ గాయ్స్ మనకి ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవబోతుందంటే మార్చ్‌లో గానీ, ఏప్రిల్‌లో గానీ ఈ ఇయర్ అనేది రాబోతుంది గాయ్స్. చూద్దాం మనకు మాక్సిమం వచ్చేసి ఏప్రిల్‌లో గానీ, మార్చ్‌లో గానీ రావచ్చు గాయ్స్. ఇదే మనకి ఈ ఐఫోన్ ఎస్‌కి సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్, ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతారండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.